ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ఎన్వైరన్మెంట్లో చాలా రకాల కెమికల్స్ అనేవి నడుస్తున్నాయి. వాటితో పాటు ఈ కొన్ని డైరీ ప్రోడక్ట్స్లో మనకు ఉన్న హార్మోన్స్ కానీ, లేకపోతే అత్యధికంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్యాట్స్, కార్బ్స్ ఉన్న ఫుడ్, దీనివల్ల చిన్న పిల్లలకు కూడా చాలా రకాల గారాబానికి పోయి, ఆర్భాటాలకి పోయి బయట ఫుడ్ ఇప్పుడు చాలా ఉన్నాయి. కేఎఫ్సి ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, ఇట్లా చాలా చోట్ల నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టడము, స్విగ్గీలు ఇచ్చేయడం, మీరు పేర్లు చెప్పేస్తున్నారు, ఆర్డర్ చేయడం. అది నిజము, అది వాళ్ళకు కూడా తెలుసు. నేను చెప్పడం కాదు, వాళ్ళకు కూడా తెలుసు. నాకైనా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తింటున్నారని చెప్పి అడుగుతారు. సో అలాగా బాగా చిరుతిళ్ళు అలవాటు అయిపోయినప్పుడు మళ్ళీ దీనివల్ల స్థూలకాయ సమస్యలు వస్తాయి కదా. మరి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగినప్పుడు ఈస్ట్రోజన్ కూడా పెరుగుతుంది. ఈస్ట్రోజన్ పెరిగి వీటన్నిటిలో కెమికల్స్, మొత్తం కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, కలర్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, వీటన్నిటితో పాటు మళ్ళీ ఫ్యాట్స్, హైడ్రోజన్ అంతా ఇవి మామూలు రిఫైండ్ ఆయిల్స్ కదా, ఫ్యాట్స్, స్టోర్డ్ ఫుడ్స్. సో ప్రిజర్వేటివ్స్ కూడా చాలా రకాల కెమికల్స్ అని వెళ్తున్నాయి. వీటన్నిటితో పాటు అధిక బరువు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీరియడ్స్ అనేవి తొందరగా రావడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి అసలు ఏమీ తెలియని పిల్లలు 8 years, 9 years, వాళ్ళకి అసలు హైజీన్స్ కూడా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. సో అలాంటి పిల్లలకు కూడా ఇలాంటి పీరియడ్స్ అనేవి ఎర్లీగా రావడము. ఒకప్పుడు 2 deliveries అయిపోయిన తర్వాత 50 kgs వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. సో మేము ఫస్ట్ చెకప్ వచ్చినప్పుడు అదే 20 years బ్యాక్, 20 years అంటే 15 years బ్యాక్ కూడా ఫస్ట్ చెకప్ కి 35-40 kgs లో వచ్చేవాళ్ళు. ఫస్ట్ డెలివరీ అయిపోయేది 45 kgs అలా అయ్యేవాళ్ళు. దాని తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ 50-55 kgs లో ఇంకా వాళ్ళకి అది స్టాటిక్ వెయిట్ అనమాట. ఆ వెయిట్ తో మెయింటైన్ అయ్యేవాళ్ళు 50-55 లో. ఇప్పుడు 10 years పిల్లలు, 12 years పిల్లలు 60 kgs ఉంటున్నారు. మరి ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ నాకేమవుతాయి? పేరెంట్స్ కి గుడ్డోళ్ళు అయిపోయారా, లేకపోతే కళ్ళు దొబ్బినాయా అర్థం కావట్లేదు. ఏం తిండి పెడుతున్నారమ్మా నాకు అసలు మొత్తం బయటవే. అసలు మీరు ఏం పెడుతున్నారు మీ పిల్లలకి? మీరు ఏం ఫుడ్ పెడుతున్నారు? పిల్లల కళ్ళకు మీరు కనిపించరా పిల్లలకి? లేకపోతే పిల్లలకి మీ పిల్లలు లావ్ అవుతున్నారని మీకు తెలియదా? అదేం ప్రేమ? అది ప్రేమ కాదు, అది పిచ్చి. సో ఇది కూడా ఉంటుంది కదా, మా పాప సన్నగా ఉంది, మా పాప ఇంకా హైట్ పెరగట్లేదు, వెయిట్ పెరగట్లేదు అంటే ఏం చూస్తారు మేడం? అంటే ఒక ఏజ్ వచ్చాక ఒక రిప్రొడక్టివ్ పొటెన్షియల్ వచ్చిన తర్వాతనే మనకి వెయిట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాశ్చాత్య దేశాల్లో కాదు, ఇండియాలో బిఎంఐస్ 19, 20, 21 ఇవి చాలా కామన్ గా ఉండేవి. ఇప్పుడు మనము బిఎంఐ 24, 25 హెల్దీ అంటే అది ఖచ్చితంగా మన దేశానికి అది అప్లై అవ్వదు. 24, 25 బిఎంఐ ఎవరు ఉండాలి? 25-30 years ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి ఆ తర్వాత. కానీ చిన్న చిన్న పిల్లలకి బిఎంఐస్ మనం పెట్టడానికి లేదు. వాళ్ళు స్పోర్ట్స్ ఆడి కానీ, లేకపోతే ఇంట్లో వర్క్ కానీ, ఆడుకోవడం కానీ, ఏదో ఒకటి చలాకీగా ఉండి వాళ్ళు సన్నగా ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు.